అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భూమికి మనిషికి అవినాభావ సంబంధం ఉంది. మనం నేల తల్లిగా, భూమాతగా మనం భూమిని వర్ణిస్తూ ఉంటాం. కానీ గత వైసీపీ ప్రభుత్వం భూ తల్లికి కూడా చెదపట్టే విధంగా పరిపాలించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 6 నెలలైంది ఈ నూతన ప్రభుత్వం వచ్చి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి, మళ్ళా అగ్రస్థానం తీసుకెళ్లాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కేవలం రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్స్కి దాదాపుగా 90,000 గ్రీఫ్స్ వచ్చాయంట. అంటే టోటల్ పీజీఆర్ఎస్ పెట్టింది మేము జూన్ 15వ తారీఖున గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మేమందరం మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన పక్క రోజు మేము ఈ పీజీఆర్ఎస్ స్టార్ట్ చేస్తే 1,40,000 గ్రీవెన్స్లు రిజిస్టర్ అయితే 90,000 రెవెన్యూ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్లో, దాని 70,000 కేవలం రెవెన్యూలో వచ్చినాయి. అంటే 60% మా రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్లో ఉన్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టి తప్పకుండా ఏదైతే ఆ సంబంధం ఉందో, ఎవరికైతే హక్కు ఉందో, భూ హక్కు ఉందో వాళ్ళకి తప్పకుండా వాళ్ళు కల్పించాలనే లక్ష్యంతో ఏదైతే గతంలో చేసిన ఇది మన రీసర్వే మీద మళ్ళా గ్రామ సభలు పెట్టాం. తర్వాత ఇప్పుడు రెవెన్యూ సదస్సులు కూడా 6వ తారీఖు నుంచి 33 రోజుల పాటు జనవరి 8 దాకా ఒక షెడ్యూల్ వేసుకుని గ్రీఫ్ ఉన్న వాళ్ళు కలెక్టరేట్లకు, సెక్రటరేట్లకు తిరగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులే గ్రామాలకు వెళ్ళి అక్కడ గతంలో వచ్చిన గ్రీఫ్స్ అన్నీ కూడా అనౌన్స్ చేసి, అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి మ్యాప్ కూడా డిస్ప్లేలో పెట్టి ఎక్కడెక్కడ ఎలాంటి క్లాసిఫికేషన్స్ ఉన్నాయో అన్నీ కూడా చెప్పే విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకుంటా ఉన్నాం. రీసర్వే గురించి కూడా మేము చెప్పాలి అంటే గత ప్రభుత్వం కేవలం వాళ్ళ ఆర్భాటంతో ప్లస్ వారికి అనువాయులకి మేలు జరిగే విధంగా రీసర్వే అనేది నేపథ్యంతో దొంగ పనులు చేశారు తప్ప ఎక్కడ కూడా ప్రజాహితం కోరుకుని చేసిన పరిస్థితి మనం చూడలేదు. ఎక్కడ రీసర్వే చేసేటప్పుడు అక్కడ నోటీసులు ఇవ్వాలి. ఒట్టి ఆ పట్టదారికి కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి. ఇవన్నీ కూడా దాచుకుని వాళ్ళ ఆఫీసులో కూర్చుని మ్యాప్ ప్రకారంగా రీసర్వే రాసుకుని, అలాగే ఏదన్నా గ్రీఫ్ ఉంటే దాని రిడ్రెసల్ కోసం 60 రోజుల సమయం ఉంటుంది. కానీ దానికి 30 రోజులు అని చెప్పి ముందట, దాని తర్వాత 20 రోజులు అని చెప్పేసి కుదించి ఎవరికి తెలియకుండానే రీసర్వే చేసి ఈరోజు జాయింట్ ఎల్పిఎంస్ ఉంటే అక్కడ కూడా సబ్ డివిజన్ చేసి చేయాలనే ఆలోచన కూడా లేకుండా ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చారు. అందుకనే ఇవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి రీసర్వే అయినటువంటి 6,688 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టాం. దాంట్లో సపరేట్గా మళ్ళీ 2,80,000 గ్రీవెన్స్లు వచ్చినాయి. అంటే వారు గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ప్రజాహితం కోరలేదని చెప్పేసి నిదర్శనమే ఆ యొక్క రీసర్వే. తప్పకుండా ప్రతిష్టాత్మకంగా ఈ రీసర్వే ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకుని తప్పకుండా డిజిటలైజేషన్ ఇండియా దిశగా పోవాలి కాబట్టి తప్పకుండా చేయాలి, అది పకడ్బందీగా చేయాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం తలుచుకుని ఇప్పుడు మళ్ళా గ్రామ సభలు పెట్టి ఎక్కడైతే రీసర్వేలో ఇబ్బంది ఉందో అక్కడ ప్రతి 200 ఎకరాలకి ఒక టీం ఏర్పాటు చేసి 2 సర్వేయర్లు అలాగే ఒక విఆర్ఓ అక్కడే ఉండి, పట్టాదారు కనుక అవైలబుల్ లేకపోతే 3 సార్లు కూడా నోటీస్ ఇచ్చి, అంటే పట్టాదారు అవైలబిలిటీ బట్టి అతను వచ్చిన తర్వాత అతని భూమి మీద ఫోటో కూడా దిగి దాన్ని అప్లోడ్ చేసే విధంగా ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకుని రీసర్వే సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తూ ఉన్నాం. అలాగే వాట్సాప్ గవర్నెన్స్ అనేలో కూడా వెళ్తూ ఉంది కాబట్టి వాట్సాప్ ద్వారా కూడా ఈ గ్రూపు ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా కన్సాలిడేట్గా ఒక్కొక్క దగ్గర పెట్టుకుని వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే విధంగా కూడా చేయబోతా ఉన్నాం. అలాగే రెవెన్యూ సమస్యల మీద ఏదైతే రెవెన్యూ సదస్సులు పెట్టామో దాంట్లో భాగంగా ఈ జోనల్ మీటింగ్ మొట్టమొదటి ఈరోజు మేము విశాఖపట్నం పెట్టడం జరిగింది. 20వ తారీఖున రెవెన్యూ సదస్సులో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కృష్ణా జిల్లాలో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకుని చర్చించి ఈరోజు మనం చూసాం ప్రజాప్రతినిధులు, సామాన్య మనుషులు,
అలాగే అధికారులందరూ కూడా ఒక దగ్గర కూర్చుని వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అంటే ప్రజల్లో కూడా ఒక ఆశ వచ్చింది ఇప్పుడు చాలా రోజుల తర్వాత. ఎప్పటి నుంచో ఇబ్బందిగా ఉన్నటువంటి భూములకి ఒక పరిష్కారం వస్తుంది, తప్పకుండా త్వరలో మా హక్కు మాకు వస్తుందని. ఎందుకంటే మంచి టైటిల్ పెట్టి మేము ప్రజల్లోకి వెళ్ళాం, మీ భూమి మీ హక్కు అని. తప్పకుండా హక్కు వస్తుందని ఒక ఆశ కనపడతాం. కొన్ని ఎప్పటి నుంచి అయితే ఏజెస్ నుంచి అన్సాల్వ్డ్ ఇష్యూస్ ఉన్నాయి కూడా వాటిపైన కూడా అధ్యయనం చేసి అవి కూడా రిజాల్వ్ చేసి తప్పకుండా గౌరవ ప్రజాప్రతినిధులు ఏదైతే సమస్యలు తీసుకొచ్చారో కొన్ని ఇప్పుడు పంచగ్రామాల విషయాలు అవ్వచ్చు, లేకపోతే ఎప్పటి నుంచో విశాఖపట్నంలో ఉన్నటువంటి 22A ఇష్యూస్ అవ్వచ్చు, అవన్నీ పైన కూడా చాలా ఎలాబరేట్గా డిస్కస్ చేయడం జరిగింది. తప్పకుండా కేస్ బై కేస్ తప్పకుండా మేము అవన్నీ కూడా రిజాల్వ్ చేస్తాము. ఫ్రీ హోల్డ్లో కూడా ఎక్కువగా అవకతవకలు ఈ ప్రాంతంలో జరిగినాయని చెప్పేసి కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలకి అప్పట్లో డీ పట్టాలు ఇచ్చారో వాళ్ళ నుంచి ఫ్రీ హోల్డ్ అవుతుందని ముందే తెలుసుకుని అన్యాయంగా వాళ్ళ దగ్గర తక్కువ రేట్ ఇచ్చి తీసుకున్నారో లేకపోతే ఇన్సైడ్ ట్రేడింగ్ అంటామో అవి కూడా ఎక్కువగా జరిగినాయని చెప్పేసి కూడా చాలామంది వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అన్నిటిపైన కూడా కేసు బై కేసు రివ్యూ చేసి ఏదైతే మేము గతంలో చెప్పినట్టుగా అన్లాఫుల్గా జరిగినటువంటి 4 లక్షల ఎకరాల పైన కూడా యాక్షన్ తీసుకుని దానికి కారకులైన అధికారులు కూడా, అంటే ఇది వ్యాపారస్తుడు చేసిన దాంట్లోనే కాదు, అధికారులు కూడా దీంట్లో భాగస్వాములు ఉన్నారు కాబట్టి వాళ్ళపైన కూడా తప్పకుండా యాక్షన్ తీసుకునే విధంగా ఏదైనా రికార్డ్ ట్యాంపరింగ్ జరిగింది అంటే అది కేవలం అధికారులు తప్పు కాబట్టి వాళ్ళపైన కూడా అందరినీ కాదు ఎవరైతే దీంట్లో పాల్పడ్డారో వాళ్ళపైన కూడా చర్య తీసుకునే విధంగా ముందుకు వెళ్తాం. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా భూ సమస్య అనేది ఉండకూడదు. అలాగే ఏదైతే కొన్ని అన్సాల్వబుల్ ఇష్యూస్ కూడా వస్తూ ఉన్నాయి, లీగల్ ఇష్యూస్ ఉంటాయి, వారి అన్నదమ్ముల మధ్యలో ఉండొచ్చు, లేకపోతే గతంలో ఎప్పుడో రికార్డు లేనటువంటి పరిస్థితి, ఒక 100 సంవత్సరాల నుంచి కూడా మేము దాని మీద ఉన్నామని చెప్పి అలాంటివి కూడా చాలా వస్తూ ఉన్నాయి. కాబట్టి దాని మీద కూడా పాలసీ డెసిషన్ ఏదైతే అన్సాల్వబుల్ ఉన్నాయో అవి మేము వాళ్ళకి వివరించి చెప్పడం జరుగుతూ ఉంది. లీగల్ టీం కూడా పెట్టి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే చాలా రోజు వాళ్ళు హక్కుదారుగా ఉన్నారో వారికి కూడా మంచి పరిణామం వచ్చే విధంగా కూడా తప్పకుండా ప్రభుత్వం అంటే మేమే చర్చించి తప్పకుండా దానికి కూడా ఒక రెమెడీ తీసుకొస్తాం. ఎక్కువ మంది ఈ ప్రాంతంలో 150 గజాల లోపలగా మేము ఎప్పటి నుంచో ఉన్నాము, వాళ్ళకు కూడా రెగ్యులేషన్ గురించి కూడా అడిగారు. గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద గత క్యాబినెట్లోనే చర్చించడం జరిగింది. రాబోయే క్యాబినెట్లో అది కూడా తప్పకుండా పెట్టి 150 గజాల లోపల ఉన్న వాళ్ళ ఆక్యుపెన్సీలో ఉన్న అందరికి కూడా ఫ్రీగా వాళ్ళకి రెగ్యులరైజ్ చేసే విధంగా ఒక కార్యాచరణ కూడా తీసుకొస్తా ఉన్నారు. అది కూడా ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఎప్పటి నుంచో చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఇల్లు రెగ్యులరైజేషన్ కోసం. అది కూడా తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ముఖ్యంగా విశాఖపట్నంలో దాదాపుగా 10,000 పైచిలకు 296 జీవో కింద గతంలో రెగ్యులరైజ్ అయినవి ఉన్నాయి. అవి కూడా ఎలిమినేషన్ కోసం కూడా రిక్వెస్ట్ చేశారు. అవి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఒక పాజిటివ్, ఎందుకంటే ఒక ప్రోయాక్టివ్ గవర్నమెంట్ ఇది, ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్తూ పేదలకి మంచి జీవితం ఇవ్వాలి, అందులో విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా చేయాలని చెప్పే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అలా ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు కూడా ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. కాబట్టి విశాఖపట్నం వాసులందరే కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఉండాలని లక్ష్యంతోనే పనిచేస్తారు. కాబట్టి ఈరోజు మొట్టమొదటి మీటింగ్ విశాఖపట్నంలో అయ్యింది. ఈ మీటింగ్ ఒక అవుట్కమ్ అనేది పాజిటివ్గా ఏదైతే ఈ సమస్యలని చెప్పారో ప్రజాప్రతినిధులు అందరూ కూడా అవన్నీ కూడా పరిష్కరించి తప్పకుండా దీని మీద మళ్ళీ సెకండ్ రివ్యూ ఫిబ్రవరిలో పెట్టుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. డెఫినెట్గా చాలా వస్తూ ఉన్నాయి. మనకి మూడు అంటే ఒక 3 ఎకరాలు కొందరు ఇల్లులు కూడా వచ్చినాయని చెప్పి చాలా ఇక్కడ ఇల్లులు వచ్చిన విషయం మాకు ఎక్కడ కూడా వేరే ప్రాంతంలో మాకు రాలేదు. విశాఖపట్నంలో ప్రత్యేకంగా ఇల్లులు 22,000 ఉన్నాయని చెప్పేసి చాలా ఎక్కువగా మాకు సమస్యలు వచ్చినాయి. దానిపైన కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టి తప్పకుండా వాటిని కూడా రిజాల్వ్ చేస్తాం. ఎందుకంటే హౌస్ హోల్డ్లో అనేది రాకూడదు. గతంలో విఎంఆర్డీఏ ట్యాంక్ పోరంబోకులు కూడా కొన్ని ముందే ఇచ్చినవి కూడా చెప్పారు. దాని మీద కూడా గవర్నమెంట్ పాలసీ కూడా తీసుకుని మేము తప్పకుండా, అందుకనే సర్వే నెంబర్లో
ఎంతమంది అథారిటేటివ్ ఓనర్స్ ఉంటారు అంటే గవర్నమెంట్ అవ్వచ్చు, ఎండోమెంట్స్ అవ్వచ్చు, వక్ఫ్ అవ్వచ్చు, ప్రైవేట్ మనుషులు అవ్వచ్చు, అవన్నీ కూడా ఎక్కడికి మనం డిస్క్రిమినేట్ చేసి ఎక్కించే బాధ్యత మేము తీసుకుంటాము. అది కూడా డిజిటలైజ్ చేసి రికార్డ్స్ కూడా నాట్ ఓన్లీ ఇది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎర్స్ట్వైల్ జిల్లాల నుంచి ఇప్పుడు ఎప్పుడైతే మనకి డిఫరెంట్ బైఫర్కేట్ అయినాయో డాక్యుమెంటేషన్ ప్లస్ హిస్టరీ కూడా వాళ్ళకి ఉండట్లేదు. సో వాళ్ళు కూడా తిరగాల్సి వస్తుంది, వచ్చేటప్పటికి ఆ డాక్యుమెంట్ దొరకట్లేదు. సో టోటల్గా డిజిటలైజేషన్ చేసి వాళ్ళందరూ కూడా పర్మనెంట్ సొల్యూషన్గా 22A ఒక్కసారి తీసేస్తే మళ్ళీ ఎక్కకుండా ఉండే విధంగా దానికి ఆ పక్కన దాని రిమార్క్ కూడా రాసి పెట్టే విధంగా కార్యాచరణ చేస్తాం. కొరత ఏం లేదు. ఇప్పుడు సచివాలయంలో కూడా మీకు సర్వేయర్లు ఉన్నారు. గతంలో ఉన్నటువంటి రీసర్వేకి వార్డు తహసీల్దార్ అలాగే సర్వేలు అందరినీ కూడా మళ్ళీ రీఅపాయింట్మెంట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి కూడా శాలరీ, ఎందుకంటే గత ప్రభుత్వం శాలరీస్ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు, వాళ్ళకి వర్క్ లోడ్ ఇచ్చారు. గత ప్రభుత్వం చేసే తప్పు సర్వేలకు కూడా బిల్లు కూడా ఇవ్వలేదు. అన్నీ కూడా మేము ఇస్తూ ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంది మనకి. కూటమి ప్రభుత్వంలో ఒక అద్భుతమైన రీసర్వే కూడా తప్పకుండా విత్ ఆల్ సొల్యూషన్ చేస్తాము. సర్వేస్ ఆర్ అవైలబుల్. ఒత్తిడి అదే అవి కూడా చెప్పారు, వితౌట్ ప్రూఫ్ మేము కూడా చెప్పకూడదు తప్ప. ఇవాళ ఇక్కడ విశాఖపట్నంలో ఎక్కువగా వచ్చినాయి, కావాలని చెప్పి పెట్టారు, కావాలని చెప్పి తీసేసి మళ్ళీ పెడుతున్నారని చెప్పేసి ఇప్పుడు ప్రజాప్రతినిధి చెప్పారు. కేసు బై కేసు తప్పకుండా స్టడీ చేస్తున్నాము. నేను చెప్పాను ఫ్రీ హోల్డ్లో కూడా మ్యాక్సిమము అదే జరిగింది, 22A పెట్టడంలో కూడా మ్యాక్సిమం అదే జరిగింది ఈ ప్రాంతంలో అని చెప్తా ఉన్నారు. కేసు బై కేసు డెఫినెట్గా స్టడీ చేస్తాము. 22A తీసేటప్పుడు తప్పకుండా దాన్ని ఎందుకు తీస్తున్నామని చెప్పేసి పక్కన రిమార్క్ రావాలి. అక్కడ కన్సర్న్ అధికారి ఏం రాశారో కూడా మేము చూస్తాము. తప్పు జరుగుంటే తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. పొద్దున కూడా ఒక ఎంఆర్ఓ ఎక్కడో మిస్బిహేవ్ చేశారని తెలిస్తే వెంటనే మేము ఇమ్మని చెప్పి అవసరం సస్పెండ్ కూడా చేస్తాం. దాంట్లో అసలు ఎక్కడ వెనకాడేది లేదు. ఇది మంచి ప్రభుత్వం అంతే. వక్ఫ్ బోర్డు కూడా ఇప్పుడే కాన్స్టిట్యూట్ అయ్యింది. తప్పకుండా ఇది కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాము. రమేష్ గారు చెప్పిన 3 అంశాలు కూడా డూయబుల్ థింగ్స్ కాబట్టి డెఫినెట్గా మనం కన్సర్న్ డిఫరెంట్ ఎండోమెంట్స్ ఒకటి చెప్పారు. నెక్స్ట్ మీటింగ్ తప్పకుండా ఎండోమెంట్స్ వాళ్ళు కూడా పిలిపించి మేము మాతో పాటు కూర్చోబెట్టుకు, ఎందుకంటే 2 డిపార్ట్మెంట్ కలిసి చేస్తే చాలా మటుకు సాల్వ్ అవుతాయి. వక్ఫ్ బోర్డు అనేది దానికి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఉంటుంది. దాన్ని గవర్నమెంట్ తీసుకుని అప్పుడు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. దే కెన్ ఐదర్ లీజ్ ఇట్ ఆర్ ఎలినేట్ టు ఓన్లీ గవర్నమెంట్. వక్ఫ్ బోర్డు మన వక్ఫ్ బోర్డు నుంచి డైరెక్ట్గా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి ఉండదు. సో ఆ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా మనం చేద్దాం. గ్రోత్ కారిడార్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ రివైజ్ చేయాలనే ఆలోచన ఉంది. అదేమి ఈ January 1st అని వచ్చేది కానీ అదేమి January 1st అది అనేది రూమర్. బట్ ఓకే, డెఫినెట్లీ వీఆర్ థింకింగ్. బికాస్ ఎక్కడైతే వ్యత్యాసం ఎక్కువ ఉందో, ఇప్పుడు భోగాపురం ఉంది, మీరు 2 కోట్ల రూపాయలు ఎకరం ఉంది, కానీ గవర్నమెంట్ వాల్యూ 10 లక్షలు 20 లక్షలు మాత్రమే ఉంది. అలాంటి దగ్గర పెంచాలి తప్ప అన్ని దగ్గర కూడా కాదు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ కూడా 25 లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటే మార్కెట్ మన కొరకు 20 లక్షలే ఉంది, అంటే అది ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది. సో అవి తగ్గియాల్సిందే తగ్గిస్తాము, పెంచుతాము. నాలా విషయంలో కూడా ఆలోచన చేస్తాము, ఎందుకంటే 5% పెంచి తీసుకున్నా దాని మీద కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. గిఫ్ట్ డీడ్ కూడా రక్త సంబంధికులు ఇచ్చేది కూడా పెంచారు గతంలో, అది కూడా కొంచెం తగ్గిద్దామని ఆలోచన ఉంటుంది. తగ్గించేదే తగ్గిస్తున్నాం, పెంచేదాకా తప్పకుండా పెంచుతాం. ఇది తొందరపాటు చర్య ఉండకూడదు. పగడ్బందీగా ప్రూఫ్తో సహా పట్టుకుని చేయాలి తప్ప మేమేమి ఎవరు కక్షాదింపు చేయాలనో లేకపోతే మాది ఎప్పుడు కూడా వెండిక్టివ్ గవర్నమెంట్ కాదు. ప్రజాహితం కోరి చేసే గవర్నమెంట్ తప్ప ఎవరు కూడా కక్ష సాధించి వాడు చేశాడు వీడు చేశాడని వెంటాడి మేము అది చేసే విధం కాదు. వాళ్ళు తప్పు చేసి ఉంటే మాత్రం తప్పకుండా వదిలే ప్రసక్తే లేదు. సో దాని ప్రకారంగా విజిలెన్స్ సిఐడి 2 కూడా నడుస్తూ ఉన్నాయి. ఏదైతే నాకు అనకాపల్లి నాకు పీలా గోవింద్ గారు ఇచ్చారో అది నడుస్తూనే ఉంది. ఇక్కడ విశాఖపట్నం ఫ్రీ హోల్డ్ కూడా మీకు నోటీస్లో కూడా ఉంటుంది ఆల్రెడీ. విజిలెన్స్ అండ్ సిఐడి దే ఆర్ డూయింగ్ దర్ జాబ్. డెఫినెట్గా ఇట్స్ నాట్ ఎ వెండిక్టివ్ గవర్నమెంట్ బట్ డెఫినెట్లీ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. తప్పకుండా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళ హితం కోరి ఫ్రీ హోల్డ్లో కూడా ఏ కులం నుంచి ఏ కులంకి వెళ్ళింది, వాళ్ళు నిజంగా 20 years అయిందా లేదా, లేకపోతే వాళ్ళు తెలిసి అమ్మారా, లేకపోతే వాళ్ళకి 20 years అవ్వకపోయినా కూడా వేరే ఆక్యుపెంట్ ఉన్నా కొన్నారా, అన్నీ కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం. ఇట్ విల్ టేక్ సమ్ ప్రాసెస్. బికాస్ చెప్పాను, నేల తల్లికి పుట్టి చేశారు వీళ్ళు చేసిన ప్రభుత్వం లాస్ట్ టైం. సో దాన్ని రెక్టిఫై చేయడానికి టైం పట్టుతుంది. డెఫినెట్గా 6 నెలలు అయ్యింది, తెలుసుకున్నాము, చెప్పాం కదా. 9 లక్షల ఫ్రీ హోల్డ్ 4 లక్షల నీకు 45% నీకు అక్కడే కనపడుతుంది అన్లాఫుల్ జరిగింది అనేది స్టేట్ వైడ్ చెప్తున్నా నేను. సో అంత 45% అన్లాఫుల్ అనేది ఆల్రెడీ కలెక్టర్స్ అయితే కన్సర్న్ అథారిటీస్ కింద నుంచి పైదాకా రిపోర్ట్ ఇచ్చారు. ఇది నేను చెప్పిందో మీరు అడిగిందో కాదు, ఇది విత్ రిపోర్ట్స్ వీ హ్యావ్ గాట్.
సో దాని ప్రకారంగా మేము కేసు బై కేసు అప్పుడు లేవు ఇప్పుడు అవును 3 నెలలు అది మా ప్రభుత్వం వచ్చింది 6 నెలల ముందు 3 నెలల ముందు అప్పుడు మాకు ఇంత వస్తాయి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు 4.5 లక్షలు వస్తాయి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అన్లాఫుల్గా జరిగినాయి 25,000 రిజిస్ట్రేషన్ జరిగితే 7,200 చిల్లర రిజిస్ట్రేషన్ అన్లాఫుల్ జరిగినాయి దాంట్లో సో 25% అంటే ఇది ఉంది సో డెఫినెట్గా అన్నిటి మీద మేము యాక్షన్ తీసుకుంటాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది